హలో అందరికీ. ఈరోజు వీడియోలో మంచి మంచి కిచెన్ టిప్స్ అనేవి షేర్ చేస్తున్నానండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు రోజు పనుల్లో చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ వీడియోలోని ఈ టిప్స్ అన్నీ కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసారనుకోండి, ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారు. మీ పనులన్నీ సులువుగా ఇంకా సింపుల్‌గా చేసుకొని, మీ టైంతో పాటు మనీ ఆదా చేసుకునే మంచి చిట్కాలనేవి ఈ వీడియోలో ఉన్నాయండి. ఈ టిప్స్ అన్నీ సులువుగా, సింపుల్‌గానే కాక గంటల్లో అయ్యే మీ పనులన్నీ కూడా నిమిషాల్లో కూడా పూర్తయిపోతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మన ఆడవాళ్ళము రకరకాల ఫేస్ ప్యాకులు వాడుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఫేస్ ప్యాక్ అనేది చాలా మందికి పడక ఫేస్ మీద ర్యాషెస్ రావటము, ఇంకా దద్దుర్లు రావటము, చిన్న చిన్న పొక్కులు రావటం జరుగుతుంటుంది కదా! అలా ఫేస్ మీద ఎటువంటి ర్యాష్ అనేది లేకుండా, మచ్చలు పడకుండా ఫేస్ అనేది మంచి షైనింగ్‌గా ఉండడానికి ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. ఏ టైప్ ఆఫ్ స్కిన్ ఉన్నా కానీ ఈ ఫేస్ ప్యాక్ అనేది అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఏం లేదండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి తీసుకోవాలి. ఒక బౌల్‌లో 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఫేస్ వరకు మాత్రమే, లేదంటే నెక్‌కు కూడా వేసుకోవచ్చు. తర్వాత దాంట్లో మనకి దగ్గర పెరుగు ఉంటుంది కదా! ఈ పెరుగు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా ఒక పించ్ వేసుకోవాలి. 1 పించ్, 2 పించెస్ అంటారు కదా! అలా ఒక పించ్ వరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మన దగ్గర రోజ్ వాటర్ ఎలాగో మన దగ్గర ఉంటుంది కదా! ఈ రోజ్ వాటర్ కూడా మనము కొద్దిగా వేసుకోవాలి. అంటే మనకి ప్యాక్ సరిపడా వేసుకోవాలనమాట. ఈ ప్యాక్ అనేది మరీ పలచగా కాకుండా, మరీ టైట్‌గా కాకుండా సెమీ సాలిడ్ లాగా కలుపుకోవాలనమాట. ఇలా కలుపుకున్నటువంటి ప్యాక్ అనేది మనం ఇప్పుడు ఫేస్‌కి అప్లై చేసేసుకోవాలి. ఇలా మనం థిక్‌గా లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత మరొక లేయర్ అనేది వేసుకోవాలన్నమాట. తర్వాత ఇది ఒక 20 నిమిషాల పాటు ఆరనివ్వాలండి. 20 నిమిషాల పాటు ఆరనిచ్చినట్లయితే మనకి పూర్తిగా ఇది డ్రై అయిపోతుంది. తర్వాత ఫేస్‌ని మనము వాష్ చేసేసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత వాష్ చేసుకునే ముందు ఇలా ఒక్కసారి మనము తడి చేతులతో ఫేస్‌ని ఇలా రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా రబ్ చేసుకున్నట్లయితే మనకి ఫేస్ మీద ఉండేటటువంటి డస్ట్ కానీ, జిడ్డు కానీ అలాంటిది ఏదైనా ఉంటే పూర్తిగా పోతుంది. తర్వాత మనకి ఎండకు ఒక్కొక్కసారి స్కిన్ అనేది నల్లబడుతూ ఉంటుంది కదా! అది కూడా పూర్తిగా పోతుంది. ఆడవాళ్ళకు ఇంతకు మించినటువంటి ఫేస్ ప్యాక్ మరేది ఉండదండి. ఇలా సింపుల్‌గా ఇంట్లోనే నేచురల్‌గా తయారు చేసినటువంటి పదార్థాలతోనే మనము ఫేస్ ప్యాక్‌ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ శనగపిండి మనకి స్కిన్ మీద ఉండేటటువంటి, అంటే ఫేస్ మీద మనకి డస్ట్ కానీ, లేదంటే జిడ్డు కానీ, ఇలాంటిది ఏదైనా ఉంటే నీట్‌గా క్లీన్ చేస్తుందన్నమాట. తర్వాత మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్ రావటానికి, పసుపు అనేది మనకి ఫేస్ మీద ఏదైనా మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు కానీ, చిన్న చిన్న పొక్కులు గానీ పూర్తిగా తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ పెరుగనేది మనకి చర్మానికి మంచి పోషణనిస్తుంది. మనము బయట మార్కెట్‌లో వేలకు వేలు పెట్టి ప్యాకులు వేసుకోకుండా ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ప్రసాదాలు ఇలా ప్లేట్‌లో ఇస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో కానీ ఎప్పుడైనా మనము వ్రతాలు, పూజలు చేసుకున్నప్పుడు ఎక్కువగా మనము పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క ఇలాంటివి ఇచ్చినప్పుడు ఇలా ప్లేట్‌లో పెట్టిస్తే అవి ఇటు అటు పడిపోతూ ఉంటాయి కదా! అలా కాకుండా మనకి ప్రసాదాలు కానీ, లేదంటే పసుపు, కుంకుమ ఇచ్చినప్పుడు మనము ఇలా ఇచ్చామనుకోండి, మనకి చాలా బాగా అందరికీ యూజ్ అవుతుందండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ పేపర్ ప్లేట్‌ని ఒకవైపు కట్ చేసిన తర్వాత, ఇలా ఆపోజిట్‌లో కూడా ఇలా కొంచెం గ్యాప్ తోటి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ కట్ చేసినటువంటి భాగం ఉంది కదండీ! దీన్ని ఇలాగా మధ్యకి మడుచుకోవాలనమాట. ఇలా పైకి మడుచుకుంటే మనకిలా తయారవుతుంది. ఇలా సైడ్‌కున్నటువంటి ఒక పార్ట్‌ని తీసుకొని ఇలాగా పిన్ వేసేసుకోవాలి. తర్వాత రెండో పార్ట్‌ని కూడా తీసుకొని ఇలా రెండిటికి కలిపి ఇలా పిన్ వేసేసుకోవాలి. 2 కొసలు కూడా పట్టుకొని ఇలా కొంచెం టైట్‌గా పిన్ వేసుకోవాలండి. ఇలా మనం సర్దుకుంటూ పిన్ వేసుకుంటే ఈజీగా పిన్ అనేది పడిపోతుంది. తర్వాత రెండో పార్ట్‌ని కూడా ఇలా మధ్యకి మడుచుకోవాలి. చూడండి, ఇలా మధ్యకి మడుచుకున్న తర్వాత ఇప్పుడు ఈటి కొసకు కూడా ఇలాగా మనము ఒక పిన్ వేసేసుకొని, ఇలా కట్ చేసుకున్నటువంటి రెండో భాగాన్ని కూడా ఇలా పెట్టేసేసుకొని, ఇలా నీట్‌గా ఉండేలాగా మనము పిన్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇది ఒక చిన్న బౌల్‌లాగా తయారవుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనము పసుపు, కుంకుమ, ఫ్రూట్సు, ఇంకా మనం ఏవైతే ఇవ్వాలనుకుంటున్నామో ఇలా తమలపాకులు, బ్లౌజ్ పీసు అన్నీ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ప్రసాదాలు కూడా పెట్టాలనుకున్నప్పుడు ప్రసాదాలు కూడా పెట్టుకొని ఇలా ఇచ్చుకోవచ్చన్నమాట. ఇలా మనం పసుపు, కుంకుమ ఇంకా ప్రసాదాలు ఇలా ఇచ్చామనుకోండి, మనకసలు కిందనేవి పడిపోకుండా ఇలా ఒక బౌల్‌లా ఉంటాయి కదండీ! చాలా సెక్యూర్‌గా కూడా ఉంటుంది. ఎటు పడిపోయినా పడిపోకుండా కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను ఉన్నంత వరకు ఇలా పెట్టి చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ మీరు ఇలా శ్రావణ మాసంలో పసుపు, కుంకుమ ఇంకా ప్రసాదాలు ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా ఎన్ని బుట్టలు కావాలంటే అన్ని బుట్టలు ఈజీగా తక్కువ టైంలోనే తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చన్నమాట. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఆకుకూరలు కట్ చేసే విధానం అనేది ఒక్కొక్కళ్ళకి చాలా సులువుగా ఉంటుంది. మరొక్కొక్కళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా బిగినర్స్‌కి ఆకుకూరలు కట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా!
ఆకుకూరలు సన్నగా తరగాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి చేతి వేళ్ళు కూడా కట్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా సింపుల్‌గా ట్రై చేశారనుకోండి మీకు ఈజీగా ఆకుకూరలనేవి చాలా తక్కువ టైంలోనే వేళ్ళనేవి కట్ అవ్వకుండా ఇంకా మీరు సింపుల్‌గా కట్ చేసుకోవచ్చు. ఇది బిగినర్స్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒక బాటిల్‌ని తీసుకొని ఇలా వీడియోలో చూపించాను కదండీ! ఇలా మధ్య పార్ట్ వరకు మాత్రమే చాకుని వేడి చేసి కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ ఆకుకూరని ఇలా కడిగేసి పెట్టుకున్నాం కదా! ఈ ఆకుకూరను ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి బాటిల్‌లోకి ఇలా ఇన్సర్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చాకుని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలనమాట. ఇలా ఆకుకూరను కొద్ది కొద్దిగా ముందుకు జరుపుకుంటూ కట్ చేసుకోవాలి. తగినంత సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా చేతితో కొద్ది కొద్దిగా ముందుకు నెట్టినట్లయితే ఆకుకూర అనేది బయటకు వస్తూ ఉంటుంది. మనకి చేతి వేళ్ళ మీదకి అస్సలు చాకనేది రాకుండా ఉంటుందన్నమాట. మనం ఎంత ఆకుకూరైనా సరే ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు. ఎన్ని కేజీల ఆకుకూరైనా సరే ఇలా సింపుల్‌గా కట్ చేసుకోవచ్చన్నమాట. బిగినర్స్ ఆకుకూరలను కట్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా! అంతేకాకుండా కట్ చేసేటప్పుడు ఆకుకూర అంతా కూడా అటు ఇటు వెళ్ళిపోయి కట్ చేయటం అనేది కూడా కష్టంగా ఉంటుంది కదా! అలా కాకుండా ఇలా మనం బాటిల్‌లో పెట్టి కట్ చేస్తే తగినంతగా బయటికి వస్తూ ఉంటుంది. తర్వాత మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా పాలకూర, చుక్కకూర, ఇంకా తోటకూర ఇలాంటివన్నీ కూడా మనం ఈజీగా ఇలా కట్ చేసేసుకోవచ్చు. తర్వాత మనకి కొద్దిగా అడుగున కాడలనేవి ఇలా మనకి ఆ బాటిల్‌లో ఉండిపోతాయి కదా! ఇప్పుడు బయటికి తీసి మనం ఈజీగా చేత్తోటే కట్ చేసేసుకోవచ్చు. ఇలా ఆకుకూరలను కట్ చేయటం వల్ల చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ఆకుకూరను కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చన్నమాట. చూడండి ఇలాగా ఆకుకూరని ఇలా కట్ చేసి మనము పెట్టుకుంటే ఈజీగా వంటనేది చాలా త్వరగా పూర్తయిపోతుంది. పని కూడా చాలా సులువవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి. వెల్లుల్లిపాయల మీద అంటే వెల్లుల్లి రెబ్బల మీద ఉండేటటువంటి పొట్టు తీయటం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా! ఇలా పొట్టు తీసేటప్పుడు మనకి చేతి వేళ్ళు నొప్పులు పుట్టడము, లేదంటే గోళ్ళలోకి ఆ రసం అనేది వెళ్ళిపోయి మనకి చాలా కష్టంగా ఉంటుంది. మంటగా కూడా అనిపిస్తుంది కదా! నొప్పులుగా కూడా ఉంటాయి. గోళ్ళు కూడా నొప్పి పెడుతూ ఉంటాయి కదా! అలా కాకుండా ఉండటానికి వెల్లుల్లి రెబ్బల మీద ఈ పొట్టు అనేది చాలా సులువుగా, సింపుల్‌గా మనం ఈజీగా ఒలవటానికి ఒక సింపుల్‌గా టిప్‌ని చెప్తానండి. అదేంటి అంటే వెల్లుల్లి రెబ్బలను ఒక బాండీలో తీసుకొని సన్నని సెగ మీద స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించామనుకోండి మనకవి వేడెక్కుతాయన్నమాట. తర్వాత స్టవ్ కట్టేసి ఇలా మనం పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా చల్లారక ముందే మనము ఇవి ఇలా ఒలిచేసుకుంటే వాటి మీద ఉండేటటువంటి పొట్టనేది చాలా ఈజీగా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఈ వెల్లుల్లి రెబ్బలను ఇలా వేడి చేయటం వల్ల దాని మీద ఉండేటటువంటి పొట్టనేది సెపరేట్ అయిపోతుంది. తర్వాత వెల్లుల్లి రెబ్బల్లో ఏమి టేస్ట్ అనేది అస్సలు తేడా ఏమీ ఉండదండి. ఇలా మనకి ఎన్ని వెల్లుల్లి రెబ్బలు కావాలంటే అన్ని వెల్లుల్లి రెబ్బలనేవి ఒలుచుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు మనము వంటల్లో మార్నింగ్ టైం అనేది వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి చాలా కంగారుగా, హడావిడిగా ఉంటుంది కదా! అలాంటప్పుడు ఇలా ఒలిచి పెట్టుకుంటే మనకి పననేది చాలా సులువవుతుందన్నమాట. అంతేకాకుండా ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొంచెం పొట్టనేది ఒలుచుకొని వాడుకుంటూ ఉంటాం కదా! ఈ వెల్లుల్లి రెబ్బలను ఇలా ఒలిచి పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేసుకొని వాడుకోవచ్చన్నమాట. అంతేకాకుండా కొన్ని రకాల పచ్చళ్ళలో కూడా మనము ఇలా పై పొట్టనేది ఒలిచేసి ఈ వెల్లుల్లి రెబ్బలు వాడతాం కదా! అలాంటప్పుడు కూడా ఇలా ఒలిచి పెట్టుకుంటే మనకి పననేది చాలా సులువవుతుంది. చూడండి ఇక్కడ వెల్లుల్లి పొట్టనేది ఎంత ఈజీగా వస్తుందో మీరే చూస్తున్నారు కదా! ఇలా సింపుల్‌గా వెల్లుల్లి పొట్టనేది తీసుకోవచ్చండి. ఈ సింపుల్ టిప్‌తో మీ పననేది సులువు కావటమే కాకుండా మీ టైం కూడా ఇంకా ఆదా అవుతుంది. ఇంకా మీకు శ్రమ లేకుండా కూడా ఉంటుందన్నమాట. చూడండి ఇలాగా వెల్లుల్లి రెబ్బల మీద ఉన్నటువంటి పొట్టనేది ఎంత నీట్‌గా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా! ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. ఈ టిప్ కూడా మీ అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి వాడవద్దు. స్టీల్ బాటిల్స్ వాడాలని అందరూ చెప్తున్నారు కదండీ! ఇలా స్టీల్ బాటిల్స్ వాడినప్పుడు కూడా మనకి స్టీల్ బాటిల్స్ లోపల కూడా ఎంతో కొంత గారపడుతూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా మనకి ఒక్కొక్కసారి ఇవి వాసన రావటము అంటే బాటిల్స్ అనేవి కొంచెం స్మెల్ రావటం కూడా జరుగుతూ ఉంటుంది కదా! అలా కాకుండా బాటిల్స్ లోపల భాగంలో మంచి క్లీన్‌గా ఇంకా హైజీనిక్‌గా ఉండటానికి ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. మన దగ్గర కల్లుప్పు ఉంటుంది గదా! ఆ కల్లుప్పు బాటిల్స్‌లో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఇలా కొంచెం నీళ్ళనేవి మనం బాగా వేడి చేసి పెట్టుకొని, ఆ నీళ్ళను కొద్ది కొద్దిగా వేసుకొని, తర్వాత ఇలా బ్రష్ తోటి గనక మనము బాటిల్స్‌ని గనక క్లీన్ చేస్తే, బాటిల్స్ లోపల ఉండేటటువంటి ఏదైనా జంక్ కానీ, లేదంటే జిగురు లాంటి పదార్థం కానీ ఉన్నా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా పూర్తిగా పోతుంది. అంతేకాకుండా బాటిల్సే కాకుండా బాటిల్స్ పైనున్నటువంటి మూతలను కూడా మనం క్లీన్ చేసేసుకోవాలి. ఇలా మనకి వారంలో 1, 2 సార్లు గనక ఇలా క్లీన్ చేసుకుంటే బాటిల్స్ అనేవి చాలా నీట్‌గా ఉంటాయి. ఎటువంటి నాచు ఇంకా జంకు లేకుండా పూర్తిగా క్లీన్ అయిపోతాయి. ఇలా ఈ బాటిల్స్‌ని క్లీన్ చేసిన తర్వాత మనము వీటిని గాలి కారనివ్వాలండి. ఇవి కడిగిన తర్వాత వెంటనే మూత పెట్టకుండా గాలి కారనిచ్చినట్లయితే అందులో తడి ఏమైనా ఉంటే పూర్తిగా పోతుంది. అంతేకాకుండా
మనకేదైనా కొంచెం ఎండ పొడవొచ్చినట్లయితే ఎండలో కూడా పెట్టుకుంటే మనకి బాటిల్స్ అనేవి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పుతో 2 కప్పులు వెనిగర్ ఉంటుంది కదా! మనం వంటల్లో వాడే వెనిగరు లేదంటే క్లీనింగ్ కోసం వెనిగర్‌ని వాడుతూ ఉంటాం కదా! ఆ వెనిగర్ ఒక 2 కప్పులు వేసుకోవాలి. తర్వాత మనము వాటర్ ఉంటుంది కదా! ఈ వాటర్ కూడా నార్మల్ వాటరేనండి. ఈ వాటర్ కూడా ఒక కప్పు వేసుకోవాలనమాట. ఈ కప్ అనేది కొలత కోసం మాత్రమే తీసుకున్నాను. తర్వాత ఒక స్పూను విమ్ లిక్విడ్ వేసుకుంటున్నాను. ఈ విమ్ లిక్విడ్ ప్లేస్‌లో మీరు గిన్నెలు తోమడానికి లిక్విడ్ వాడతారో, ఆ లిక్విడ్ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా అంటే ఈ లిక్విడు, ఇంకా ఈ వెనిగరు, ఈ నీళ్ళు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్‌లో ఈ నీళ్ళన్నీ ఇలా పోసేసుకోవాలి. ఇప్పుడు పవర్‌ఫుల్ హోమ్‌మేడ్ లిక్విడ్ తయారైపోయిందన్నమాట. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనకి వంటంతా పూర్తయిపోయిన తర్వాత మనము స్టవ్ అనేది క్లీన్ చేస్తాం కదా! ఇలా ఈ వాటర్‌ని కనుక స్టవ్ మీద స్ప్రే చేసి తర్వాత ఇలా క్లాత్ తోటి తుడిచేసామనుకోండి మనకి ఈజీగా జిడ్డనేది పోతుంది. తర్వాత చాలా నీట్‌గా కూడా క్లీన్ అయిపోతుంది. వెనిగర్ అనేది మనకి మంచి క్లీనింగ్ పర్పస్‌గా పనిచేస్తుందండి. తర్వాత పొయ్యి వెనకాల ఉండేటటువంటి టైల్స్ ఇంక అన్నీ కూడా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఎలాంటి మచ్చలు, మరకలు ఇంకా జిడ్డు మరకలు లేకుండా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఇలా ఒక్కసారి స్ప్రే చేసిన తర్వాత క్లాత్‌తో తుడిచేసామనుకోండి మనకి నీట్‌గా క్లీన్ అయిపోతాయి. తర్వాత మనకి ఇలాగా ఆయిల్ టిన్నులు, ఇంకా నెయ్యి పోసుకునే డబ్బాలు, ఇంకా రోజువారీ మనం కొన్ని డబ్బాలని తాలింపు దినుసులు పెట్టి ఇలాంటివన్నీ కూడా మనం రోజు కూడా వంట చేసేటప్పుడు వాడుతూ ఉంటాం కదా! అలాంటివన్నీ కూడా ఈ వాటర్ కనుక స్ప్రే చేసి ఇలా క్లాత్‌తో కనుక తుడిచారనుకోండి నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. ఎలాంటి జిడ్డున్నా గానీ నీట్‌గా క్లీన్ అయిపోతాయి. ఇలా కిచెన్‌లో కానీ లేదంటే మనకి డైనింగ్ టేబుల్ మీద కూడా ఈ వాటర్ స్ప్రే చేసి ఈజీగా తుడుచుకోవచ్చు. నీట్‌గా కూడా ఉంటుంది. జిడ్డు గానీ లేదంటే చిన్న చిన్న ఆయిల్ మరకలు కానీ ఏమైనా ఉంటే పూర్తిగా పోతాయన్నమాట. బయట మనం ఎక్కువ రేట్ పెట్టి కొనకుండా ఇంట్లోనే ఇలాగా క్లీనింగ్ పర్పస్‌గా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఒక వారానికి సరిపడా ఇలా తయారు చేసి పెట్టుకొని వారం అంతా కూడా వాడుకోవచ్చు. ఇందులో నీళ్లు కలిపాం కాబట్టి అంతకన్నా ఎక్కువ నిల్వ ఉండదండి. ఇలా తయారు చేసుకొని వాడుకోండి. ఫలితం అనేది మీరే గమనిస్తారు. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే తమలపాకులనేవి మనకి పూజల్లోనే కాదండి మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయనేది అందరికీ తెలిసిందే కదా! ఒక 2 తమలపాకులు తీసుకొని కింద ఉన్నటువంటి తొడిమ, పైన ఉన్నటువంటి కాడ కూడా కట్ చేసేసి తర్వాత దాంట్లో ఇలా మనకి వెల్లుల్లి రెబ్బలుంటాయి గదా! ఇవి 2 వలిచేసి పొట్టనేది దాంట్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా తేనె కూడా వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్కను పైపొట్టు తీసేసి ఇలా తురిమేసి అందులో వేసుకోవాలి. తర్వాత మన దగ్గర వాము ఉంటుంది కదా! ఈ వాము కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇదంతా ఒక కిళ్ళిలాగా ఇలాగ ఆకులన్నీ కూడా చుట్టుకోవాలనమాట. ఇప్పుడిది మనము పరగడుపునే తిన్నామనుకోండి వర్షాకాలంలో వచ్చేటటువంటి దగ్గు, జలుబు ఇంకా గొంతు పట్టేయడము ఇలాంటివన్నీ కూడా ఈ వర్షాకాలంలో చాలా మందికి ఉంటూ ఉంటాయి కదా! అంతేకాకుండా చిన్న పిల్లల్లో కూడా చాలా వరకు కఫం అనేది ఉంటుంది కదా! ఇలా పరగడుపున కనుక తీసుకున్నట్లయితే కఫం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటో చూసేద్దామండి. మనము మార్కెట్ నుంచి ఒక్ గుడ్లు తెచ్చుకుంటాం కదా! ఈ గుడ్లనేవి మనకి ఫ్రెష్‌గా ఉన్నాయా లేదా అంటే నిలవ ఉన్నాయి తెచ్చుకున్నామని తెలుసుకోవడానికి ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. ఇలా ఒక గ్లాస్‌లోకి నీళ్లు తీసుకోవాలి. దాంట్లో ఒక కోడిగుడ్డుని ఇలా మనం ఆ నీళ్ళలోకి ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేస్తే మనకి ఆ కోడిగుడ్డు అనేది కిందకి అంటే నీళ్ళ అడుగుకి వెళ్ళిపోయిందనుకోండి గ్లాస్ అడుగుకి, అప్పుడు మనకి అది మంచి కోడిగుడ్లని అర్థము. ఫ్రెష్‌గా ఉన్నాయని అర్థము. తర్వాత లేదంటే కోడిగుడ్డు గనక ఇలా పైకి కనుక తేలిందనుకోండి, నీళ్ళ పైకి తేలితే గనక అది నిల్వ ఉన్నదని అర్థం చేసుకోవాలన్నమాట. అలా పైకి తేలినట్లయితే అవి వండకుండా పక్కన పెట్టేయాలి. ఈసారి ఆ షాప్‌లో కొనకుండా చూసుకోవాలి. అంతేకాకుండా అలాంటి కోడిగుడ్లు కనుక నిల్వ ఉన్న కోడిగుడ్లు వండామనుకోండి మనకి కర్రీ కూడా పాడైపోతుంది. ఈ టిప్ కూడా చాలా బాగా అందరికి హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం వంట చేసేటప్పుడు అప్పుడప్పుడు కూడా మనకిలాగా చాకుతోటి గానీ, లేదంటే ఏదన్నా మనం కట్ చేసేటప్పుడు ఇలా చిన్నగా కట్ అవుతూ ఉంటాయి కదండీ! అలాంటప్పుడు ఆ కట్ అయిన ప్లేస్‌లో కొద్దిగా పసుపు పెట్టామనుకోండి మనకి, ఆ గాయం అనేది చాలా త్వరగా మానిపోతుంది. ట్రై చేయండి. ఇది అందరికీ తెలిసిందే కానీ, తెలియని వారి కోసం ఈ టిప్ అనేది చెప్తున్నానండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకు ఒక్కొక్కసారి తాలింపు వేసేటప్పుడు చిన్న చిన్నగా ఆవాలు కానీ, జీలకర్ర అలాంటివి ఎగిరి మన చేతుల మీద పడుతూ ఉంటాయి కదా! లేదంటే ఒక్కొక్కసారి కుక్కర్ అనేది వేడిగా ఉన్నప్పుడు మనకి చేతులకి అంటుకుపోవడము, లేదంటే ఏదన్నా కొంచెం కాలేది పట్టుకున్నా మనకి కాలుతూ ఉంటుంది కదా! అప్పుడు మచ్చలాగా పడిపోతుంది. లేదంటే బొబ్బలాగా వస్తుంది కదా! అలాంటప్పుడు మనకి కాలిన చోట బొబ్బలు రాకుండా ఇంకా గాయం అనేది చాలా త్వరగా మానిపోవడానికి మన దగ్గర టూత్ పేస్ట్ ఉంటుంది కదా! అది ఏ కంపెనీ టూత్ పేస్ట్ అయినా పర్వాలేదండి. అక్కడ కొద్దిగా కాలిన ప్లేస్‌లో అప్లై చేస్తే ఈజీగా మనకి కాలిన గాయం అనేది తగ్గుతుంది. బొబ్బ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము పాలనేవి పొయ్యి మీద పెట్టేసి వేరే పనులు చూసుకుంటూ ఉన్నప్పుడు పాలనేవి పొంగిపోతూ ఉంటాయి కదా! అలా పొంగినప్పుడు మనము అంతా క్లీన్ చేసుకోవడం కూడా అంటే పొయ్యంతా కూడా పడిపోయినప్పుడు క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది కదా! అలాంటప్పుడు ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. మనం పాలు కాచే గిన్నె మీద
ఇలా ఒక చెక్క గరిటెని పెట్టామనుకోండి, పాలు పైకి వచ్చినప్పుడు మనకి ఆ పాలనేవి పైకి పొంగిపోకుండా ఉంటుందండి. చెక్క అనేది పైన ఉండటం వల్ల మనకి పాలు పైకి రాకుండా ఉంటాయి. ఇలా గరిటె దగ్గర వరకు వచ్చేసి ఆగిపోతాయి. కిందనేవి పడిపోకుండా ఉంటాయి. అయితే ఇలా గిన్నె మీద స్టీల్ గరిటె అనేది పెట్టకుండా ఇలా చెక్క గరిటె మాత్రమే పెట్టాలండి. అంతేకాకుండా స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టాలి. హై ఫ్లేమ్‌లో పెడితే మటుకు పాలనేవి పొంగిపోతాయి. టిప్ కూడా బాగా అందరికీ హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు మనకి కళ్ళ వెంబట నీళ్ళు కారుతూ ఉంటాయి కదా! కళ్ళు కూడా చాలా మంట పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఉల్లిపాయలు ఒక పావుగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత తీసి కట్ చేసామనుకోండి, మనకి ఉల్లిపాయల్లో ఉండేటటువంటి ఘాటనేది తగ్గటం వల్ల మనకి కళ్ళనేవి అస్సలు మండకుండా ఉంటాయండి. ఇలా ఎన్ని ఉల్లిపాయలు కట్ చేసినా గానీ మనకి కళ్ళ వెంట నీళ్ళు రాకుండా, కళ్ళు మండకుండా ఉంటాయి. ఈ సింపుల్ టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము మెంతికూర అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా! ఈ మెంతికూర మనం ఒక్కొక్క ఆకు కూడా ఒలవాలంటే మనకి చాలా టైం అనేది పట్టేస్తుంది. తర్వాత మనకి వంట కూడా చాలా లేట్ అయిపోతుంది కదా! ఇలా పొద్దున్నే కనుక ఇలాంటి పనులు కనుక చేయాలంటే మనకి టైం అంతా కూడా చాలా వరకు వీటికే పడుతుంది కదా! అలాంటప్పుడు ఇలా సింపుల్‌గా మెంతికూరను ఆహ్, కాడల నుంచి వేరు చేయడానికి ఇలా ట్రై చేయండి. మన దగ్గర ఇలాంటి కొబ్బరి కూరు తురిమేది ఉంటుంది కదా! దాన్ని ఒకదాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పైనుంచి కాడలను ఇలా పెట్టేసి తర్వాత కింద నుంచి ఆ కాడలను లాగేసామనుకోండి ఆకులనేవి ఇలా సెపరేట్ అయిపోతాయన్నమాట. ఇలా మనం ఎన్ని మెంతాకులైనా ఈజీగా చేసుకోవచ్చు. ఈ టిప్ అనేది బిగినర్స్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ టిప్స్ మీకు నచ్చాయనుకుంటున్నానండి. మరికొన్ని టిప్స్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.